చూడాలి. ఎవరు చూడాలమ్మా? శాఖరపక్షులు చంద్రుడి కిరణాలు ఎదురు చూసినట్టుగా, కోళ్ళు మేకలు శిఖులు చూసినట్టుగా, ఈ శిఖార పక్షులు సూర్యుడి కిరణాలు చూసినట్టుగా, మొగ్గులో ఉన్నట్టు వాళ్ళు ఈ ఎత్తుడికి చూసినట్టుగా, ఈల దరిద్రులు ధరలు ఎదురు చూసినట్టుగా మనము కూడా ఏ పెద్దలు ఏమి చెప్తున్నారు, ఏమి విచారించుతున్నారు, ఏమని మనం చెప్తున్నారు అని విచారించాలి. మనం విచారించుకోకపోతే మనకి గిట్టదు. పరిపూర్ణమైన పరమాత్మ బ్రహ్మ విద్యకు ఓఠమై కాయమందు వృద్ధికి సాక్షి స్వరూపుతున్నది. అదే హాం బ్రహ్మం తాత్పర్యాలు. ఇక్కడ ఏదన్నామ్మా? ప్రజ్ఞాన బ్రహ్మము, ఇక్కడ హాం బ్రహ్మం. ఏదన్నా పరిపూర్ణమైన పరమాత్మ బ్రహ్మ విద్యకి ఓఠమై. మనం బ్రహ్మ విద్యకి వాగ్యులు కావాలంటే మనం ఏం చేయాలమ్మా? బ్రహ్మ విద్యకి వాగ్యులు కావాలంటే మన కర్మ బాధ పడాలి, దగ్గర ఉన్నది, సూక్ష్మంలో మోక్షం ఉన్నది. ఆయన గురించి మా గురువు అంటుంటారు పెద్దలు, యథార్థంగా వెళుతున్నది వృధాభ్రాంతి శుభాత్మరహితం సదా పూర్ణవై కదలక నిదాన సోనుడవై ఉండుగుర. అయితే ఎలా యథార్థంగా ఉన్నదంటే, ఏ రీతిగా ఉన్నదంటే, మనం కలిపెరకాలంటే గురుసేవలో పరుడు కావాలి. గురుసేవ పరుడికే ఈ గుట్టు బట్ట బయలు దొరికినాను. దాని గురించినే మహని ఏమన్నారంటే, మన గురించిన పెద్దలు చెప్పినారు. ఏం చెప్పినారు? ఈ ఆం బ్రహ్మం గురించిన, ప్రజ్ఞాన బ్రహ్మం గురించిన పరిపూర్ణమైన పరమాత్మ, ఈ పరిపూర్ణముగా ఉండే పరమాత్మ, ఈ పరిపూర్ణమైన పరమాత్మ ఎలాగున్నది మీరు అడిగితే తర్వాత మాట. అంతవరకు చెప్పడానికి టైం చాలా గంటల టైం మనకు అదుగా ఉన్న పెద్దలు కాబట్టి ఆయన నా టైం ఒకటి చూస్తుంది, అరగంట అయిపోతే మీరు చెప్తారు, తెలిసిందా? అయితే ఈ పరిపూర్ణమైన పరమాత్మ బ్రహ్మించేది ఓఖ్యమై కాయమందు బుద్ధికి సాక్షి స్వరూపుతున్న వీరు హామని పదముకి తాత్పర్యం. ప్రతిలేనిదై స్వత పరిపూర్ణమైన పరమాత్మ బ్రహ్మ శబ్దంబలు అర్థంబలు హామని బ్రహ్మే హామని అన్న 8 వాచార్థముల పరిహరించి అనుభవతో లక్ష్యార్థము అనుభవ జ్ఞానము పొంది లక్ష్యార్థము తాత్పర్యము అని చెప్పినారు. రమ్య గుణరామ భద్రాభిరామ పరశురామ నడిచి అంటే నాయన ఈ బ్రహ్మ విద్యకి ఓపికలు కావాలంటే, ఈ బ్రహ్మ విద్య మన అధికారములు కావాలంటే చక్కగా గురు సేవ చేసుకుని తెలిసిపోవాలి. నాయన బ్రహ్మ ఏ రీతిగా ఉన్నది మనం ఒక చెప్పిన ఆయన బ్రహ్మ ఎట్టి పాత్రగా పరిహారంగా ఉన్నది చెప్పిన ఆయన గురు సేవ పొందినట్టు వారు మీకు టక్కగా చెప్పిన టైంకు మీరు కాబట్టి కూడా ఎడగడానికి టైం లేదు. ఆ తర్వాత ఇది ప్రజ్ఞాన బ్రహ్మము, ఇది తత్వస్వ బ్రహ్మము, అయమాత్మ తత్వస్వ బ్రహ్మ, హాం బ్రహ్మము తత్వస్వ బ్రహ్మము. ఏంటన్నాడు? మరి సృష్టికి పూర్వం అద్భుతమైన నామ రూప క్రియ ఏమి లేక ఏకము అక్షరము ఏమి ఉందో అదే తత్వలక్ష్యార్థం తాత్పర్యం. వివేకమున సాధన శక్తిష్టములో కలిగి పూర్ణాధికారి అందు దీని మనోబుద్ధి సిద్ధాధికములతో సాక్షి పేరుతుంది ఏదో అదే 90 లక్షార్థం అనగనప్పుడు ఇదేంటి 80 లక్షార్థం ఐక్య మరియు ఇదైతున్నది తత్పద లక్షార్థము. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితులైన తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ ప్రజ్ఞాన బ్రహ్మము తం, ఇది తత్ 80 లక్షార్థం. అసి అంటే అయి మాత్రమా నేనై ఉన్నానంటే శుద్ధమై బుద్ధమై స్వప్రకాశమై అపరోక్షమై సదా అమలమగుతూ ఆద్యంతరహితమై సత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధిమగుతూ నిర్గుణమయమాత్మ బ్రహ్మము ఐమాత్మ బ్రహ్మమే 80 లక్షార్థము తాత్పర్యము ప్రతిలేనిదై నిరుపద్రవై స్వత పరిపూర్ణ భక్తమైనట్టు జగత్ అధిష్టానంకు చరాచరముల బాధింపలేక ఏది ఉన్నాడు అదే బ్రహ్మం. రామ్య గుణరామ భద్రాభిరామ పరశురామ నరసింహదాస సంరక్షత అంటే కావడం జన్మం వ్యాప్తమైన వ్యక్తించే చరాచరం సంపదం. తాత్పర్యం అంటే తం నీవు తత్ పరమాత్మ, బ్రహ్మాండములో ఉండే పరమాత్మ
పిండండములో ఉండే జీవాత్మ ఒకటే. ఏమి ఒకటంటే ఒకటేనా? నేను అనుకున్నదంటే బ్రహ్మాండములో ఆధార పురుషులుగా ఉండేది అదే తొంప, అది పరమాత్మ స్వరూపము. పిండండములో ఉండి రక్షించగలిగేది ప్రత్యేకాత్మ. ఇది త్వం, ఇది తత్. నేనైతేనే అసికంటే చిన్మయం వ్యాప్తం శ్రైలోక చరాచరం. ఆశిపదం అంటే నేనైతేనే. నేనైతేనే ఎప్పుడు నీకు రుజువైందో, నీకు బలం వచ్చిందో చూడండి అమ్మ. మీరు మీ ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఇల్లు కట్టుకుంటే అన్ని కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఒకళ్ళని అయిపోయాయి. ఇల్లు ఒకళ్ళ అయిపోయి మరి మీద కూడా పేద టాంకి కూడా వేసినాడు. అన్ని చేసి ప్రతిష్ట అయిపోయింది. అన్ని చేసిన ప్రతిష్ట అయిపోయిన తర్వాత బోర్కి నీళ్ళు రావు, అంటే మోటార్ ఈ పైపులకి నీళ్ళు రావు. అయిపోయింది. పైపులకి నీళ్ళు రావు కాబట్టి ఏం చేస్తామనంటే అర్థమేమి? దానికి కనెక్షన్ తగలలేదు. మనం కూడా నీరు ఉదర రావాలంటే మనకి పరమాత్మతో కనెక్షన్ ఉండాలి. సత్పురుషుడు, విజ్ఞాన పురుషుడు, జ్ఞాన పురుషుడు, విజ్ఞాన పురుషుడితో మనం టచ్ చేయాలి. టచ్ చేయకపోయినన్నాలా మనం తిరుగుతుంటాం. ఏం తిరుగుతున్నామనంటే కొనుడు ఎదటను మోసమున్నది గానలేఖన గురువర తను లోపల వెతికి ఎతికి మనసు విసికెను గురువర శమల పడి పడి తిరుగనందకు భ్రమణ ముడికెను గురువర హిమలముగ పరి పూర్ణ భావము ఇప్పుడు దొరికెను గురువర. జై సద్గురు ప్రభు మహారాజుకి. ఇదేమంటే షార్ట్ కటింగ్ లో ఉన్నామని చేస్తున్నాను. మేము ఒక బిట్లు చెప్పుకొని వెళ్తాను. ఏంటంటే మనము